అరే రే సార్ సారీ సార్ సారీ సార్. ఇట్స్ ఓకే సార్ ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళ్తానో నాకే తెలియదు. నేను డ్రగ్స్ తీసుకుంటాను, ఇంకోటి తీసుకుంటాను, నీకెందుకే? అనవసరంగా ఆ ప్రొఫెసర్ గారిని నా మీదకి వదిలేవు. అలాంటప్పుడు నిన్నెందుకు వదులుతానే? ఆగు! ఆగవే, ఎక్కడికి వెళ్తావు? రావే. మా వదిన చేయి పట్టుకుంటావరా కొడక్క? వదిన అన్న తీసుకురమ్మన్నాడు, బండెక్కు. వదిన మొహమాట పడుతున్నట్టుంది, వెళ్ళి ఆపండి. అన్న పిల్లాన్ని టచ్ చేస్తావరా? తోలు తీస్తావు. ట్రై చేయి. వదలకుంటే సస్తావు. ట్రై చేయమని చెప్పానుగా. ఏంట్రా ట్రై చేసేది? విక్కీని హాస్పిటల్కు తీసుకెళ్ళండి. వాళ్ళెవరు? అన్నంటారు, వదినంటారు, పెళ్ళామంటారు. మ్యాటర్ ఏంటి? మాది వైజాగ్. మా నాన్న పేరు జగదీష్ ప్రసాద్. మా అన్నయ్య పేరు ఆనంద్ ప్రసాద్. మా నాన్నకు బిజినెస్ విషయాల్లో గోపి అనే వాడితో గొడవలు జరుగుతూ ఉండేవి. ఏళ్లుగా కోమాలో ఉన్న వీరకేశవుడు కోమాలో నుండి బయటకు వచ్చాడు. మా నాన్ననొచ్చి కలవమని వీరకేశవుడి నుంచి కబురొచ్చింది. గోపిని కొంచెం కంట్రోల్లో పెట్టడం మంచిది. నీకు వింతగా అనిపించడంలా? నా కాళ్ల దగ్గర స్టార్ట్ అయ్యి నా కొడుకు నెత్తిన సెటిల్ అయి వాణ్ణి జాగ్రత్తగా ఉండమని నాతోనే అంటున్నా. ఎక్కేవాడు ఇంకొకడిని తొక్కాలి, తప్పు కాదు. బండను తొక్కు, కొండను కాదు.
నేను కోమాలోనే పోతాననుకున్నావులే, అందుకే ఎదిగావు. నే వచ్చానుగా, వదిలేయ్. మళ్ళీ నా కాళ్ళ దగ్గర పడుండాలంటే కష్టమేలే. ఒక పంచి, నీ కూతురు పెండ్లీడుకొచ్చిందని తెలిసింది, మా వాడికిచ్చి పెండ్లి చెయ్యి. వియ్యంకుణ్ణి అని చెప్పుకొని బతికేయి. అమ్మాయి ఇష్టాలు తెలుసుకోవాలి కదా. అసలు భూమి మీద లేకుండా పోయే కన్నా పెళ్లి బెటర్ అని చెప్పు. దాంతో చదువుకుంటున్న నన్ను బెడ్స్ పిల్లని నుంచి పిలిపించారు. వాడితో నాకు పెళ్ళేంటి డాడీ? మామూలుగా అయితే అది మన ఇద్దరం డిసైడ్ చేయాలమ్మా. కానీ మన మీద మూడో పర్సన్ డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాడమ్మా. మనల్ని నమ్ముస్తాడు ఏం పిక్తాడు నాన్న? ఎవరనుకున్నావురా? వీరకేశవుడు. ఒప్పుకుంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేదంటే పిండం పెట్టడానికి కూడా ఈ ఇంట్లో మనిషి ఉండడు. వాళ్ళు పెట్టిన భయానికి తల వంచక తప్పలేదు. ఇది కలలో కూడా ఊహించలేదు కదరా. నా తల కావాలి అని ఎగిరావు. కాళ్ళు దొరికాయి, కడుకో. నీళ్లు నెత్తిన తలుగో, పుణ్యం కూడా వస్తుంది. ఏర్పాట్లు అదిరిపోయినాయి అన్న. అన్న పెళ్లి కొడుకు డ్రెస్ లో అదిరిపోయాడు. అదే అన్న పెళ్ళిరా, ఎంజాయ్. జోకర్ వచ్చింది పేకలో. నీకు ప్యాకలో వచ్చింది. ఈ జోకరు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుందిరా. ఎరా బామర్దే. ఇలా ఆడపిల్లని అడ్డం పెట్టుకుని బతికిపోయే నీలాంటి వాడిని ఏమంటారో తెలుసా? కొజ్జా నా కొడుకు. నా కొడుకు చంపేశాను. ఏం చేయలేం, వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. మొత్తం అందరినీ వేసేడ్రా. మా అన్నయ్య నా కరు చూపు చూసుకోకుండానే నా తండ్రి నన్ను దూరంగా పంపించేశాడు. ఆ దుర్మార్గులు మాత్రం అది నా పెళ్ళామని అందరికీ తెలిసిపోయింది నాన్న. వాళ్ళని బతికినవను చంపేస్తాను నాన్న, చంపేస్తాను. ఏయ్, మనం గెలవడం అంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు, ఓడించడం. వాడి కూతుర్ని వాడు తీసుకుపోయి వాడేంటో చూపించుకున్నాడుగా. నీ పెళ్ళాన్ని నువ్వే తీసుకొచ్చి నువ్వేంటో వాడికి చూపించాలి. అప్పటి నుంచి ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని ఎప్పటిదాకా భయంగా బతుకుతున్నాను. ఈ రోజు నుండి దేనికి టెన్షన్ పడద్దు. వాళ్ళు నిన్ను తాకాలంటే ముందు శ్రీమన్నారాయణ తల నరికే దమ్ముండాలి.